దేవుడు సంవత్సరాలు దయచేసింది దేనికో తెలుసా? ఇప్పుడైనా నీ సొంత బుద్ధి, సొంత ఆలోచన మానేసి దేవుడు చెప్పిన మాటలు కొంచెమైనా వింటావేమోనని ఈ సంవత్సరాన్ని కూడా దయచేశాడు నువ్వు మారాలని. మారడం అంటే దేవుడు చెప్పిన మాటలను వినడం, దాని ప్రకారం పాటించడం. ఈ రోజు నువ్వు నీ సొంత నిర్ణయాలతో సంతోషాన్ని వెతుక్కుంటున్నావు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ హ్యాపీ అని. సంతోషం మందులో ఉందని మందు వెంట పరిగెడుతున్నావా? అయితే ఆ మందు తాగి తాగి అవయవాలు చెడిపోతే అంతకన్నా ఎక్కువ బాధపడతావు. సుఖం లేదు. అమ్మాయి ప్రేమలో, అబ్బాయి ప్రేమలో సుఖముందని ఒకవేళ ఎంజాయ్ అని తిరిగితే అమ్మాయి నో చెప్పింది అనుకోండి, అబ్బాయి నో చెప్పాడు అనుకోండి, మళ్ళీ పిచ్చివాడు అయిపోతావు, బాధల్లోకి వెళ్ళిపోతావు. డబ్బులో ఒకవేళ సుఖము, సంతోషం ఉందని ఒకవేళ పరిగెడితే డబ్బు నీ దగ్గర నుంచి వెళ్లిపోతే నష్టాల్లోకి వెళ్ళిపోయి నువ్వు బాధల్లోకి వెళ్ళిపోతావు. కనుక దేవుడు ఈ సంవత్సరాన్ని నీకు దేవుడు ఇచ్చి ఏమంటున్నాడంటే సంతోషం ఎక్కడుందో ముందు తెలుసుకోండి అంటున్నాడు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో నీ సన్నిధిని సంపూర్ణ సుఖము సంతోషములు కలవు అన్నాడు. అంటే దేవుడి దగ్గర అన్ని ఉన్నాయా? అవును. మరి భూమి ఆకాశాలనే, శరీర అవయవాలనే నీకు అన్ని దారపోసి ఇచ్చిన దేవుడు నువ్వు సంతోషంగా ఉండడం ఆయనకి ఇష్టం లేదా? సంతోషంగా ఉండాలనే నీ ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అని ఒకవేళ భూమి మీద బ్రతికితే సంతోషాన్ని కోల్పోతావు. కనుక దేవుని మాట ప్రకారంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని దగ్గరే సంతోషం ఉంది. దేవుణ్ణి కాదని దేవుడిని విడిచిపెట్టి నువ్వు సంతోషంగా ఉండాలని ట్రై చేయి. సంతోషంగా ఉండలేవు. కనుక హ్యాపీగా ఉండాలంటే